ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి? నార్మల్లీ ఎగ్ విడుదలైన తర్వాత 24 అవర్స్ మాత్రమే ఎగ్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్స్. సో రైట్ సైడ్ నుంచి రిలీజ్ అయితే రైట్ ట్యూబ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ అయితే లెఫ్ట్ ట్యూబ్లో ఉంటుంది. ఎంతసేపు? 24 to 30 అవర్స్ మాత్రమే ఎగ్ ఉంటుందండి. ఆ టైంలో స్పర్మ్, ఒక హెల్దీ స్పర్మ్, మంచి స్పర్మ్ వస్తేనే ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది, బేబీ ఫామ్ అయిపోతుంది, యు ఆర్ ప్రెగ్నెంట్. బట్ ఒక హెల్దీ స్పర్మ్ రాలేదు అన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది ఉండదు, పీరియడ్ వచ్చేస్తుంది. సో ఫర్టిలైజ్ అయ్యింది అండ్ ఎంబ్రియో తయారైంది, ట్యూబ్లోనే తయారైపోతుంది ఫస్ట్ ఎంబ్రియో. సో ఈ ట్యూబ్లో తయారైన ఎంబ్రియో విల్ రోల్ బ్యాక్ అండ్ కమ్ ఇన్ టు ద యూట్రస్, అండ్ యూట్రస్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అందు లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాలి అంటే ఆ గర్భసంచి పై లేయర్ని కాస్త తీసేసి తవ్వి దాని లోపల వెళ్ళి కూర్చోవాలి ఎంబ్రియో. సో ఈ తీసేసే ప్రాసెస్లో ఏదైతే ఎండోమెట్రియం బయటికి వస్తుందో అది ఇంప్లాంటేషన్ బ్లీడ్ లాగా మనం చెప్తామన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ ఇంప్లాంటేషన్ బ్లీడ్ అవ్వదు. మధ్యలో బ్లీడింగ్ వచ్చింది అంటే ఇంప్లాంటేషన్ అని కూడా 100% చెప్పలేము. దిస్ ఈజ్ జస్ట్ ఒక ఫ్యూ విమెన్లో కనిపించే ఒక సిమ్టమ్.